ఒంగోలు ఎక్స్-ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత తనతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లని జనసేన పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. సో ఆయన బాగా ఒంగోలులో జనసేన పార్టీ తరఫున బాగా యాక్టివ్గా ఉన్నాడు ప్రజెంట్. సో బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తిని రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో ఆయన తొక్కేయాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తికి ప్రజెంట్ జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. రీసెంట్గా జనసేన పార్టీ ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాసులు మాట్లాడడం జరిగింది. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఆయన. బహుశా ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ చూస్తే ఆయన రాజకీయంలోకి వచ్చినాక ఫస్ట్ టైం ఇంత ఎమోషనల్గా మాట్లాడాడు. వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి దాంట్లో సగం వైసీపీ పార్టీలు ఉన్నప్పుడు పోగొట్టుకోవడం జరిగింది. నేను పూర్తిగా జనసేన పార్టీలు ఉంటాను, పవన్ గారు అడుగుజాడలో నడుస్తానని చెప్పి బాలినేని గారు చెప్పడం జరిగింది. మరికొన్ని విషయాలు తొందరలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్తానని మాట్లాడాడు. బాలినేని శ్రీనివాస్ గారిని ఈరోజు నిన్న ఆ సభ ఏది జనసేన పార్టీ ఆవిర్భావ సభ అయిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో అయితేమి ప్రెస్ మీట్లు పెట్టయితేమి వైసీపీ ముఖ్య నేతలు ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. సో అది ఏ విధంగా ఉందంటే, కొంతమంది నువ్వు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యావు, నువ్వు జనసేన పార్టీలో జాయిన్ కాకముందు ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒంగోలు ఎమ్మెల్యేగా ఉండి 2.5 సంవత్సరం మినిస్టర్గా చేసావు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే నువ్వు అసలు ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి నీకు వైఎస్ కుటుంబం పెట్టిన భిక్ష అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఓకే, బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తికి వైఎస్ కుటుంబం భిక్ష పెట్టింది, బాగానే ఉంది. వాళ్ళు మామూలుగానే వైఎస్ కుటుంబం బాలినేని శ్రీనివాసులు బంధువులు. ఇదే వైసీపీ పార్టీలో ఉన్న ఎక్స్-ఎమ్మెల్యే ప్రజెంట్ జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎంతమంది టీడీపీ నుంచి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు? బాబు గారు గతంలో టికెట్లు ఇవ్వకపోతే ఎంతమంది జగన్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు? ఎవరైతే టీడీపీ నుంచి ఈరోజు వైసీపీలోకి వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బాబు గారు పెట్టిన భిక్షే కదా. ఈరోజు బాలినేని ఒక జనసేన పార్టీలో జాయిన్ అయితే వైఎస్ కుటుంబం పెట్టిన భిక్ష అని చెప్పి బాలినేని అంటున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా సేమ్ బాబు గారు పెట్టిన భిక్షే కదా. కొడాలి నాని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, వీళ్ళందరూ బాబు గారు పెట్టిన భిక్షే కదా. వీళ్ళందరూ మినిస్టర్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా ఏదో వాళ్ళకి పార్టీ ఏ పదవి ఇవ్వకపోయినా పార్టీని అడ్డం పెట్టుకుని పార్టీ ఆఫీసులు తగలబెట్టే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ మీకు అర్థం అలా పేరూరు మన వల్లభనేని వంశీ అన్న. ఆయన అన్నాని పిలవాల, మళ్ళీ ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఫీల్ అయిపోతాడు ఆయన. సో ఆయనకి రెస్పెక్ట్ ఇద్దాం. ఒక బాలినేని ఈరోజు జనసేన పార్టీ చేరినంత మాత్రాన వైసీపీకి ఎందుకు అంత భయం వేస్తుంది? మీరు అంటున్నారు కదా మేము 29లో అధికారంలోకి వస్తాం, మా జగనే సీఎం అంటున్నారు కదా. ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. ఒక టికెట్ పోయినంత మాత్రం ఇంకా 174 టికెట్లు ఉన్నాయి కదా. రావా 174 సీట్లు రావా? ఎందుకు భయపడుతున్నారు మీరు? బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో ఆయన మీద కక్ష కట్టుకొని రాజకీయాల నుంచి తొక్కేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తికి గత 5 సంవత్సరాలు పట్టిన శని ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోయింది. జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తికి మంచి రోజులు వచ్చినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఎన్నోసార్లు బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తి జగన్ గారి ఇంటికి వచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ మాగొండ శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వమని చెప్పి ఎన్నిసార్లు రిక్వెస్ట్గా బతికినాడు. మీరు కనీసం స్పందించారా? ఒక్కసారైనా స్పందించారా? మాగొండ శ్రీనివాసులు అనే వ్యక్తికి టికెట్ ఇవ్వండి, ఎంపీగా ఒంగోలులో గెలుస్తాడంటే మీరు బాలినేని శ్రీనివాసులు రెడ్డి మాటలు వినకుండా ఎక్కడో ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టారు. ఇదే చెవిరెడ్డి ఈరోజు ఓడిపోవడం జరిగింది.
ఒక్కసారి ఆలోచించి బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తి మాట విని మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తే ఈరోజు ఒంగోలులో ఎంపీ టికెట్ మీకు రాకపోయిందా? ఒకసారి ఆలోచించండి. ఆ రోజు తాడేపల్లి వచ్చి మీరు టికెట్ ఇవ్వనంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ నుంచి అలిగి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వచ్చిన వ్యక్తికి మీరు అంత అవమానం చేస్తే ఆయన ఆ పార్టీలో ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే, కానీ ఆ రోజున్న పరిస్థితులు ఆయన ఆ పార్టీలో ఉండాల్సి వచ్చింది. ఈరోజు ఆయన టైం బాగుండి ఆ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. సో ఒక బాలినేని శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరినంత మాత్రాన మీ వైసీపీకి వచ్చే నష్టం అయితే లేదు కదా. ఏదేమన్నా బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తి ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా కష్టపడ్డాడు. కొంతమంది టికెట్లు ఇవ్వలేదని చెప్పి అలిగిన వాళ్ళని కూడా ఇంటికి పిలిచి వాళ్ళకి నచ్చజెప్పి మీరు ధైర్యంగా ఉండండి, మీరేం బాధపడద్దు, పార్టీ అధికారంలోకి వస్తే మీకు కంపల్సరిగా పార్టీ తరఫున మీకు ఏదో పదవి ఇస్తామని చెప్పి బాలినేని శ్రీనివాసులు వాళ్ళందరూ నచ్చజెప్పడం జరిగింది. ఆ రోజులు మర్చిపోతే ఎలా మీరు? ప్రకాశం జిల్లాలో వైసీపీ నిలబడిందంటే దానికి ముఖ్య కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి. సో అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని మీరు ఈరోజు జనసేన పార్టీలోకి వెళ్ళిపోయావు. నీకు ఒక రాజకీయం తెలుసా తెలీదా? నువ్వు ఆ రోజు రాజకీయాల్లో ఉంటే నేను ఈ పార్టీలోనే ఉంటాను, ఇంకా లేదంటే నేను ఏ పార్టీలో పోనని చెప్పి నువ్వు మాట్లాడావని చెప్పి వీళ్ళంతా విమర్శిస్తూ ఉన్నారు. సో బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తి ఎలాంటి వాడు అనేది చాలామంది ఆ నియోజకవర్గం వాళ్ళందరూ తెలుసు, దగ్గరుండి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆయన మంచితనం ఏందో. ఆయన మంచితనం చూసే ఈరోజు పవన్ గారు దగ్గరుండి ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది, జనసేన పార్టీలో. ఏదేమన్నా బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తిని రాజకీయంగా పరంగా అణిచివేయాలని చూస్తే మటుకి మీరు చాలా నష్టపోతారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆయనకు పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో చాలా బలంగా కార్యకర్తలు ఉన్నారు. ఆయన పలానా రోజు నేను ఈ టైం పలానా సెంటర్కి వస్తున్నా అంటే అక్కడ 1000 మంది గ్యాదర్ అవుతారు ఒక స్టేట్మెంట్ ఇస్తే. ఒకసారి ఆలోచించుకోండి. లేదు నేను ర్యాలీ చేస్తున్నా, మీటింగ్ పెడుతున్నంటే వేల సంఖ్యలో వస్తారు. బాలినేని క్యాడర్ ఎక్కడే పోవాలా, పార్టీ మన దాకా అధికారంలోకి లేదు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీకి వచ్చినాక కూటమి ప్రభుత్వం బాలినేని శ్రీనివాసులకి పూర్తి స్థాయిలో అండగా ఉంది, ఆయనకు మంచి భరోసా ఇచ్చింది. బాలినేని శ్రీనివాసులు అనే వ్యక్తి 29 ఎన్నికలు జరిగినా సరే ప్రకాశం జిల్లా మొత్తం జనసేన పార్టీ జెండా ఎగరేసే సత్తా బాలినేని శ్రీనివాసుల దగ్గర ఉంది. అలాంటి బాలినేని శ్రీనివాసుల్ని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మటుకి మీరే నష్టపోతారు. ఒకసారి ఆలోచించుకోండి. ఆల్రెడీ ఆయన మినిస్టర్గా చేస్తున్నాడు, ప్రజెంట్ ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మటుకి మీకు కఠినమైన శిక్షలు ఉంటాయి. ఒకసారి ఆలోచించుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ.